అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఈ నెల 8వ తారీఖు నుంచి మొదలైన ఈ ప్రజా రద్దు యాత్ర దాదాపుగా ఈ రోజు నుంచి 17 రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇక్కడ ఆసిఫాబాద్ చేరుకోవడం జరిగింది. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం నుంచి మొదలైన ఈ ప్రజా రద్దు యాత్ర అడుగు అడుగున తండా బిడ్డలు కావచ్చు, అన్ని జాతి బిడ్డలు కావచ్చు, అందరూ ప్రమాదం పడతా ఉన్నారు. ఎందుకంటే మన జాతిలో ఐక్యత రాదు అని అంటారు, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే 100% ఐక్యత వస్తుంది. రానున్న రోజుల్లో ఏదైతే మనం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని ఒక ఆశయంతో రజ్జోల యాత్ర అనే ఒక టైటిల్ ని తయారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మనం పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు రూప్లాల్ నాయక్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రవినాయక్ కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మంచిగా వాళ్ళ టీము చాలా మంచిగా పనిచేస్తా ఉన్నారు. మా ఏదైతే 26వ తారీఖు సభ ఉందో ఆ సభకి మన జాతి బిడ్డలు కావచ్చు, అన్ని సంఘాల నాయకులు ఏదైతే కొత్తపల్లికి అందరూ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ ప్రజా రద్దు యాత్ర రాజ్యాధికారం దిశగా మనం ముందుకెళ్లాలనే లక్ష్యంతో పోతుంది కాబట్టి అన్ని సంఘాల నాయకులు వివిధ ఏదైతే అన్ని సంఘాల నాయకులు అందరూ ఒక తాటిపై వచ్చి రానున్న రోజుల్లో మనం రాజ్యాధికారం దిశగా ఏదైతే